తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని సిద్ధం చేసిందని చెప్తుంది. రైతాంగానికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా యూరియా, డిఏపి లాంటి ఎరువులు కొరత లేకుండా చూడాలని చెప్పి వ్యవసాయ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే రైతులు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులని చెప్పింది. కానీ నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత కోసం రైతులందరూ కూడా క్యూ లైన్లు నిల్చున్న పరిస్థితి నెలకొంది. ఇటు నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామం, అదేవిధంగా అటు ఆర్మూర్ సహకార సంఘం, దాంతోపాటు రెంజర్ల సహకార సంఘంలో పూర్తిగా రైతులు కూడా పూర్తిగా ఎరువుల కోసం క్యూ లైన్లో నిల్చున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఎరువులు కొరత లేకుండా చూడాలని చెప్పి అధికారులను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. అయినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో 75,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటే అందులో యూరియా ఇప్పటికే పూర్తి స్థాయిలో రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేశామని చెప్పి వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాకు 42,000 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రం వచ్చాయి. అందులో 26,000 మెట్రిక్ టన్నులు అమ్మేశామని చెప్పి వ్యవసాయ అధికారులు అయితే చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో రైతాంగం వరి నాట్లు, దాంతోపాటు మొక్కజొన్నలకు ఎరువులు పోయాల్సిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ఎరువులు సిద్ధంగా లేకపోవడం రైతాంగం పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని మనం జక్రాన్పల్లి మండలం అర్గుల్ సహకార సొసైటీ వద్ద ఉన్నాం. ఇక్కడ రైతు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వరి వేస్తారు, మొక్కజొన్న ఎన్ని ఎకరాలు వేస్తారు, ఏంది పరిస్థితి ఎరువులది? ఎరువులు ఉన్నాయా ఇక్కడ మీ సొసైటీలో? లేదు, లేకనే రోజు లైన్ పట్టుడే ఉన్నది. 3 రోజుల కోలు ఓడొస్తుంది, 3 రోజుల కోలు ఓడొస్తుంది, రోజు లైన్ పట్టుడే ఉన్నది. అవి దొరుకుతలేవు, ఏమి ఇస్తలేరు. రెండే ఊరియా. మీకు ఎన్ని అవసరం ఉంటుంది? 10 అవసరం, ఇస్తలేరు. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు? అక్కడికి వెళ్ళి అత్తలేదు అంటుండ్రు. అది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎరువులు కొరత లేకుండా చూడాలని చెప్పింది. ఇక్కడ మరి వీళ్ళు ఇస్తలేరు కదా, మరి ఎట్లా మందులు ఇక్కడ మరికొంతమంది ఉన్నారు రైతులు. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎరువుల కొరత ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు మాకు సరైన సమయంలో ఎరువులు రాకపోవడం, దీనికి అంతటికి సంబంధించి ఏదైతే వరి నాట్లు వేస్తున్నామో వరి నాట్ల ముమ్మరం అయ్యాయి. దీనికి అంతటికి పూర్తి స్థాయిలో మేము ఎరువులైతే కావాల్సిన పరిస్థితి ఉంది. దీనికి అంతటి ఎందుకు వచ్చినావు? ఇక్కడ యూరియా వచ్చినాము. దొరుకుతుందా? బాగా షార్టేజ్ ఉన్నది, దొరకలేదు. ఏమంటున్నారు? అంటూరు మళ్ళా లోడ్ వస్తుంది అంటారు. నీకు ఎన్ని అవసరం ఉన్నాయి, ఎన్ని కావాలా? నాకు ఒక 5-10 అవసరం ఉన్నాయి. ఇప్పుడు 5 ఇస్తుర్రు. 5 ఇస్తుర్రు. సరిపోతాయా? ఇప్పుడు సరిపోతాయి, అందుకని పోతుంది. ఇక మళ్ళా సరిగ్గా ఉందాం. మీకు ఎన్ని ఎకరాల వరి ఉంది? నాకు వరికి అవసరం లేదు, మక్కకు అవసరం కదా. ఏం కావాలా? యూరియా దొరుకుతుందా? మొత్తానికి దొరుకుతలేదు. మొన్న 11 గంటల దాకా లైన్ పట్టి పోయినాము. ఇప్పుడు వచ్చి లైన్ పెట్టాం పొద్దున్న నుంచి. ఇప్పుడు వస్తే అదే మాట రాకుంటుంది. మళ్ళా లైన్ పట్టాలా ఫస్ట్ నుంచి మళ్ళీ లైన్ పట్టు. నీకు ఇప్పుడు దొరకలే. ఏమంటున్నారు అసలు? వస్తుంది అంటారు. ఉన్నది ఇయ్యంగా మిగులు తిత్తారు, లేకుంటే లాస్ట్ ఉన్న లేకుంటుంది. అంతేనా? రేపే రేపు బండి అయితే మళ్ళీ రేపు లైన్ కట్టుడే. మళ్ళీ రేపు నువ్వు ముందరికి రావా? మొదటి నుంచి ఆడికెళ్ళిన వాడితే ఆడికెళ్ళి ఇక వెనకకున్నామంటే ఇక మళ్ళీ అంతే పరిస్థితి. ఇక పోసుడు బంద్ ఇక అట్లా. ఇక్కడ రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా లేక యూరియా కొరత వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు పంటలకు సంబంధించి పూర్తి స్థాయిలో మాకు సరైన ఎరువులు సరిపోయాయని ఇస్తలేరు. మాకు ఒక 10 బస్తాలు అవసరం ఉంటే ప్రస్తుతానికి 5 బస్తాల చొప్పున ఇస్తున్నారు. మరో 5 బస్తాలు మళ్ళీ ఎరువుల లారీ వచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పి అధికారులు చెప్తున్నారని చెప్పి ఇక్కడ అంటున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఎరువుల కొరత లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం ఇప్పటికే జిల్లాకు సంబంధించిన ఎరువులకు సెప్టెంబర్ వరకు కావాల్సిన ఎరువులు 75,000 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం ఉంటుంది. అందులో ఇప్పటికే 42,000 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయి. 26,000 మెట్రిక్ టన్నులు అమ్మేసా. మరో 17,000 మెట్రిక్ టన్నుల ఎరువులు మాత్రమే ఉన్నాయి. దానికి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ లో మాత్రం రైతులకు సరిపడా యూరియా సప్లై లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.